అయితే మార్కెట్ అంశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఇప్పుడు ఈరోజు ఏదైతే ఉందో మ్యాంగోస్ కూడా అనంతపూర్ మార్కెట్లో ఈరోజు మార్కెట్ మండీలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ మాజీ మంత్రి ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఈరోజు మ్యాంగోకు ఇక్కడ మార్కెట్ రావడం అనేది ఎలా ఉంటుంది, మాజీ మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం. ఏంటి ఈరోజు మ్యాంగోకు మనకు ఎందుకంటే హార్టికల్చర్ పండ్ల తోటలకి మార్కెట్ సౌకర్యం ఇబ్బందికరంగా ఉంటుంది అంటారు, అట్లాంటి మ్యాంగోకి ఈరోజు ఈ మార్కెట్ ఏర్పడడం దీన్ని ఎలా చూస్తారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే రైతులు మాట్లాడి పలకరించినా కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు. ఓనర్లు కూడా దాదాపు లాస్ట్ టైం ఒక మండీకి వచ్చిందక్క, ఇప్పుడు 3 మండీలకి మామిడికాయలు కూడా వచ్చినాయి. చాలా సంతోషంగా ఉందంట. రైతులకు కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా మామిడికాయలు ఇప్పుడు అనంతపురం జిల్లా మా కక్కలపల్లి దగ్గర టమోటా మండీలు కూడా ఇక్కడ ఉండేది. టమోటా మండీల్లోనే ఈరోజు మామిడికాయలు ఇక్కడ కూడా పెట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది. రైతులందరినీ ఎవరిని కదిలిచ్చినా ఎక్కడో తీసుకోబోయే వాళ్ళని చాలా ఇబ్బంది పడతాను. అంటే పంట పండిస్తున్నాం కానీ ఏ రకంగా దీన్ని మార్కెట్కి తీసుకోపోవాలా అని కొంచెం భయపడే వాళ్ళు, ఆ రకంగా కూడా చాలామంది పెట్టేవాళ్ళు కూడా ఎనికిపోయేది. ఆ విధంగా కాకోకుండా ఈరోజు టమోటా మండీ వాళ్ళే ఈరోజు మ్యాంగో మండీలు కూడా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఓనర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రైతులందరూ కూడా వస్తున్నారు, వాళ్ళు పండించిన పంట తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఈరోజు మామిడికాయలు కూడా మనం కూడా చూస్తున్నాం, రకరకాల వెరైటీస్ కూడా ఉన్నాయి. దానికని ఇంకా కొన్ని మామిడికాయలు మండి ఇక్కడ కూడా మనం చూసిన తర్వాత మామిడికాయకి కవర్ కట్టడం వల్ల చాలా క్వాలిటీగా కూడా ఉంది. దానికని రైతులకు కూడా నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఎందుకంటే కవర్లకు కూడా మనం సబ్సిడీ ప్రభుత్వం కూడా ఇస్తుంది కాబట్టి ప్రతి రైతన్న ఆ కవర్లు కూడా తీసుకొని మ్యాంగో కూడా మన కవర్ తొడిగితే చాలా క్వాలిటీతో పాటు రేటు కూడా అదనంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా చేయాలని రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ పండించేటువంటి మ్యాంగో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికో పోయి మార్కెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అనంతపురంలో ఏర్పాటు చేయడం వల్ల ఈ రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారు. చాలా ఉపయోగమేదండి. ఎందుకంటే వాళ్ళు బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీనో ఇట్లంతా కూడా తీసుకోబోయేవాళ్ళు. అంటే రేటు కూడా పాపం వాళ్ళ వెహికల్స్ తీసుకొని మనకి రెంట్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ది ఎక్కువ ఉండేది. ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఇప్పుడు తగ్గుతుంది. ఇక్కడ అనంతపురంలో కాబట్టి ఏ రైతుకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ బర్డన్ కాకోకుండా దాంట్లో ఖర్చు అయ్యేది కూడా వాళ్ళకు రూపాయి 10 రూపాయలు ఖర్చు అయినా 10 రూపాయలు కూడా ఈరోజు రైతన్న కూడా మిగిలిసుకుంటున్నారు. కాబట్టి అనంతపురంలో పెట్టడం వల్ల రైతులకు చాలా ఉపయోగం. ఇప్పుడు హైదరాబాద్కి తీసుకెళ్లేటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అంటున్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలో పండే పండ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు అంటే విడతల వారిగా లాస్ట్ ఇయర్ ఒక మండీకి ఇప్పుడు 3 మండీలకి, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మన అనంతపురం జిల్లాలో కూడా 2 సత్సాయి కానీ అనంతపురం జిల్లాలో మామిడి తోటలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. అందుకని నెక్స్ట్ ఇయర్కి కూడా మేము ఇంకా 1000 టన్నులకు కూడా ప్రిపేర్గా ఉంటారు మా ఓనర్లు కూడాను. ఇంకా 1000 టన్నులు కంటే ఇంకెంత సరుకు వచ్చినా కూడా వాళ్ళు తీసుకొని ఇక్కడ చేసుకోవడానికి కూడా ఓనర్లు అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. ఎవరికి కూడా రైతన్నలకు ఇబ్బంది లేకుండా కూడా చేస్తాం మార్కెట్కి. ఎందుకంటే ఇప్పుడు మామిడికాయ కూడా ధర కూడా ఎక్కువైంది. లాస్ట్ ఇంటికి మొన్న వారం రోజుల క్రితం దాకా 70,000 ఉంది. అంటే క్వాలిటీని బట్టి రేటు కూడా పోతుంది. ఇప్పుడు 40,000 రూపాయలు, నిన్న 45,000 రూపాయలు కూడా పలికింది. మరి ఈరోజు ఇంకా మనకి ఈ ఆల్మ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా రేటు మనకు కూడా తెలియట్లేదు. ఎవరేమైనా రైతులు మాత్రం ఇబ్బంది పడుకోకుండా కూడా చూస్తున్నారు. ఒక మ్యాంగోనే కాకుండా చీనీ కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ తగ్గింది, ఈ ఇయర్ వచ్చి 45,000 రూపాయల దాకా పోతాం చీనీ కూడా. ఆ రకంగా చూస్తే టమోటా కూడా ఈరోజు 24 రూపాయలు కిలో టమోటా కూడా ఉంది. ఇట్లా రకరకాలుగా కూడా రేట్లు కూడా పెరుగుతున్నాయి. రైతులు రేట్లు ఈరోజు పెరిగినాయి కానీ అందరూ ఒకే దాని మీదకే కూడా పోకోకుండా రకరకాలుగా పంటలు కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా పండించాలని ప్రత్యేకంగా రైతులను కోరుకుంటున్నాం. ఒకరికి పెట్టారు కదా వాళ్ళకి డబ్బులు వచ్చినాయి నేను పెట్టాలని మీద పెట్టినప్పుడు ధరలు కూడా అప్పుడు తగ్గిపోతాయి. ధరలు తగ్గడం వల్ల రైతన్న లాస్ అవుతున్నాడు, అప్పుల్లో ఇబ్బంది పడుతున్నారు. మొన్న అరటి పెట్టాం, అరటి వచ్చినప్పుడు ధర తగ్గింది. మళ్ళీ సీఎం సార్ దృష్టికి తీసుకెళ్తే సార్ కూడా మళ్ళీ పెంచడం వల్ల రైతులందరూ అరటి తోటల రైతులందరూ కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళు మేల్కొనే ఇబ్బంది పడుకోకుండా అప్పుల్లో లేకోకుండా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు. అదే మనకి 2,000, 3,000 ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడినారు. తోటలన్నీ కూడా తీసేశారు, పచ్చని పొలాలు తొలగించే పరిస్థితులు కూడా మనం కూడా కొన్ని కూడా చూసాము. ఆ విధంగా కాకుండా రైతన్న ఎవరు ఏది పెడితే అది పెట్టుకోకుండా ఏ పంట పెట్టాలో ఎవరు ఏ పంట 10 మంది ఒక పంట పెడితే 10 మంది ఇంకో పంట పెడితే అట్లా రకరకాలు కూడా మార్చుకుంటూ మనం పోయినామంటే రైతులకు కూడా గిట్టుబాటు వస్తుందని కూడా తెలియజేస్తుంది. ఫైనల్గా మేడం, ఇప్పుడు వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా కూడా టీడీపీ నాయకులు అనవసరమైన ఏదైతే ఉందో ఫోకస్ చేస్తున్నారు, ఏదైనా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు?
మేము పబ్లిసిటీలు మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీలు అనేటివి కూడా ఇష్టం ఉండదు, అవసరం కూడా లేదు. ఈరోజు ఇక్కడ మండీలో ఇక్కడ నేను వచ్చినానంటే నా పబ్లిసిటీ కోసం రాలేదు. మా ఓనర్లు కూడా మా పబ్లిసిటీ చేస్తురా కానీ మా ఓనర్లు కూడా ఎవరు కూడా ఇక్కడ ఓనర్లు కూడా నన్ను పిలవలేదు, మార్కెట్ హెడ్ చైర్మన్ నన్ను పిలవలేదు. ఒకసారి మన మార్కెట్కి అనంతపురం జిల్లాలో మామిడికాయలు ఇక్కడ కొనుక్కుంటున్నారు, ఇక్కడ తీసుకొచ్చినారంటే అది చూడడానికి నేను వచ్చినాను. కానీ ఏదో పబ్లిసిటీ కోసం దీనికోసం మనం రావాల్సిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇంకేం పని ఉందండి, ఈగులు చూపుకుంటూ కూర్చున్నారు ఇళ్ళ దగ్గర. ఇంకేం పని పాటలేక ఒక 4 గొట్టాలు పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుకొని ఇష్టానుసారం నోటుకు వచ్చినట్ల పిచ్చి కూతులు కూస్తూ అంటారు. ఆ కూతులని కూడా మానేసుకుంటే వాళ్ళు కూడా బాగుంటారు. అనవసరంగా రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధరలు ఉండాలా లేదా, గిట్టుబాటు ధర ఇస్తున్నాం, మా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మేము కూడా 10 మందికి తెలియజేస్తే వాళ్ళు కూడా పంటలు పెట్టుకుంటారు. తర్వాత పండించిన పంట కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతారు. లేదంటే మేము బయటకు తెలియకపోతే ఆ రైతు ఎక్కడ తీసుకుపోతారు? హైదరాబాద్ పోలా, లేదంటే బెంగళూరు పోలా, లేదంటే ఢిల్లీ పోలా, లేదంటే కలకత్తా పోలా. అక్కడెక్కడ పోకోకుండా ఈరోజు అనంతపురంలోనే మన మార్కెట్లోనే ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. తర్వాత మ్యాంగో కూడా ఇక్కడ తీసుకురండి మామిడికాయలు అని చెప్పడానికి కోసమే నేను కూడా ఇక్కడికి వచ్చిన. నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువ ఓనర్లకు కూడా ఇప్పుడే మేము చెప్తున్నాం, ఇంకా బాగా మీరు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. మ్యాంగో కూడా ఎక్కువ మన అనంతపురం జిల్లాలో కూడా ఉంది కాబట్టి మ్యాంగోతో పాటు చీనాకాయలు కానీ చీనీ కూడా ఇలాగా పెట్టించాలనేది కూడా నాకు కూడా కోరిక ఉంది. అది కూడా చీనీ కూడా మళ్ళీ మండీల్లో కూడా పెట్టేటట్లు మండీ ఓనర్లందరితో కూడా మాట్లాడి చీనీ కూడా ఇక్కడే కూడా తీసుకొస్తాం. అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉంది. దాంతోపాటు చంద్రన్న మొన్న వచ్చినప్పుడు కూడా యాపిల్స్ కూడా మనం చూసాం. యాపిల్ అంటే మనకి ఇంకా సైజు చిన్నగా ఉంది, పెద్ద సైజు రాలేదు, కలరు కొంచెం లైట్ కలర్ ఉంది అనేది కూడా చెప్పారు. నేను కూడా ఒక్కరోజు యాపిల్ ఎవరైతే తోట పెట్టారో ఆ తోటకు పోయి నేను కూడా పరిశీలించి నేను కూడా ఇప్పుడు మామిడికాయలు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక 30 ఎకరాలు మామిడికాయ పెట్టాలనేది నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనిపిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతన్న మ్యాంగో కూడా పెట్టండి, తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్క రైతు ఇప్పుడు రైతన్న వచ్చినాడు అన్న, ఇంకొక అన్న ఉన్నారు, వీళ్ళందరినీ అడిగాం ఎంత పండిందన్న అంటే అమ్మ ఈరోజు తీసుకొచ్చాను అన్నారు. ఇంకొక అన్న అయితే నేను 10 రోజులు ఇంటికి తెస్తున్నాను, నాకు ఆదాయం ఉంది, నేను ఇంత ఖర్చు పెడితే నాకు డబుల్ వచ్చేసింది ఇప్పుడే నన్ను కూడా చెప్తున్నారు రేట్ల వల్ల. దానికని ఆ రకంగా అందరూ ప్రతి ఒక్క రైతన్న కూడా పండించిన పంట వృధా చేసుకోకుండా ఈ రకంగా తీసుకొచ్చి అమ్ముకోవాలని ప్రత్యేకంగా రైతులందరినీ కోరుకుంటున్నాను. ఇది మొత్తం ఏదైతే పరిటాల సునీత ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఏదైతే ఉందో మ్యాంగోకు ఈరోజు బయటికి ప్రాంతాలకు వెళ్ళి వారు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏకంగా అనంతపూర్లోనే ఏర్పాటు చేయడం వల్ల వారికి సౌలభ్యం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు ఏర్పాటు చేశాం. రాబోయే సంవత్సరానికి 1000 టన్నులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో చంద్రబాబు ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు కలగకుండా పరిస్థితులు ఇక్కడ సౌకర్యాలు కావచ్చు ఇటువంటి ఏర్పాటు చేయడంలో ముందుంటాము అని చెప్తున్నట్టు వైసీపీ నాయకులు ఎప్పుడైనా వారు చెప్తున్నది వాళ్ళకి ఏమి పని లేక ఏదో మాట్లాడుతున్నారు తప్ప ముఖ్యంగా రైతులను ఉద్దేశించి రైతులకి మేము మేలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు రైతులు మా పక్షాన ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం జిల్లా.